ప్రస్తుతానికి కోలుకుంటుందమ్మా. ఏది ఎక్కడుంది తను? రూమ్లో ఉందే. ముందు సహస్రాన్ని కలిసొస్తాను, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. పండు, నువ్వు కూడా వచ్చేసావా? అవునమ్మా, అమ్మగా మొత్తుంటే నేను ఒక్కడుండి నాకు డేట్ చేస్తాను, అందుకని నేను కూడా వచ్చేసాను. నువ్వొక్కడివే తక్కువయ్యావు అనుకున్నాన్రా. ఇక ఈ ఇంట్లో మిగిలింది బయట పడేయకండి, వీళ్ళిద్దరికీ కూడా సరిపోతుంది. అత్తయ్య, మిగిలింది తినే కర్మ వాళ్ళకి పట్టలేదు. లక్ష్మి కష్టపడి నా దగ్గర పనిచేస్తుంది, పండుగాడు మన కోసం కష్టపడుతున్నాడు. వాళ్ళు కూడా మన ఇంట్లో వాళ్ళే. నువ్వు దాన్ని వెనకేసుకురావడానికి కారణం నాకు తెలుసురా. పద్మాక్షి, నువ్వు ఊరుకోమ్మా. అమ్మా లక్ష్మి, వాటిని లోపల తీసుకెళ్ళమ్మా. పద. రే పానకాలు, అయ్యగారు మనల్ని పంచాయతీకి పిలిచారేంట్రా? మన పక్కూరు ఆంటీ గారిని గెలికారు కదండి, అందుకని పంచాయతీ పెట్టారేమో అండి. రే పానకాలు, అది కెలకడం కాదురా, కూసేలో ప్రశ్నలు అడగడం అంటారు. అంతేనంటారండి. పద చూద్దాం. ఎరా సుబ్బయ్య, పొద్దున్నే ఇంతమంది ఇక్కడ గుమ్మిగూడారేంట్రా? ఏంటి మ్యాటరు? మన పొలాలు కొని ఏదో ఫ్యాక్టరీ పెడతారంటండయ్యా. అబ్బో, ఇల్లేనా? అవునయ్యా. అందరికీ నమస్కారం అండి. నా పేరు పార్థసారథి, వీకే ఇండస్ట్రీస్కి ఎండి కమ్ చైర్మన్ని. వీకే ఇండస్ట్రీస్ ఒక పెద్ద ఫ్యాక్టరీని మీ ఊరిలో కట్టాలని నిర్ణయించుకొని మీ పొలాలని కొనడానికి వచ్చాం. మీరు ఫ్యాక్టరీ కట్టాలనుకుంటే సరిపోద్దా? మేం పొలాలు అమ్మాలిగా. మీ ఊర్లో ఫ్యాక్టరీ పడితే మీ అందరికీ ఉపాధి దొరుకుతుంది. ఆహా, ఏంటి ఊరు మొత్తానికి ఉద్యోగాలు ఇస్తారా? క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తామండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళకంటే ఏలు ముద్రగాళ్లే ఎక్కువ. మరే మా ఏర్రాజు గారే కష్టపడి 5వ క్లాస్ పాస్ అయ్యారండి. మరే రైతులేమంటున్నారు? రైతుల కంటే ఎక్కువగా ఎవరో వీర్రాజ్ అంట మేడం, అస్సలు మాట వినట్లేదు. అందరినీ రివర్స్ అయ్యేలా మోటివేషన్ చేస్తున్నాడు మేడం. వీర్రాజా? ఒక పని చేయండి, వాడిని సైడ్కి పిలిచి ఈ ప్రాజెక్ట్లో పర్సెంటేజ్ ఇస్తానని చెప్పండి. పర్సెంటేజ్ అంటే ఏమంటారో మేడం? వాడికి డబ్బు పిచ్చి ఎక్కువ. పర్సెంటేజ్ అని చెప్పగానే లైన్లోకి వచ్చేస్తాడు. ఓకే మేడం, నేను మాట్లాడి చూస్తాను. నేను లైన్లోనే ఉంటాను, మీరు వెళ్ళి మాట్లాడండి. వీర్రాజు గారు, మీతో ఒకసారి మాట్లాడాలి. ఏంటి నాతోటే? ఈ ఊరికి పెద్ద ఎవరో మీరు భలే తెలుసుకున్నారు. ఓరే పానకాలు, మాట్లాడొస్తా. ఎల్లండి. పదండి. ఏంటో చెప్పండి, ఎందుకు నన్ను పక్కకు పిలిచారు? వీర్రాజు గారు, ఎందుకు మీరు అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు? ఫ్యాక్టరీ వస్తే మీరు మీ ఊరంతా బాగుపడుతుంది కదా. బాగుపడద్దా? ఎందుకు బాగుపడద్దండి? మీ ఫ్యాక్టరీ కోసం మా ఊరోళ్ళకి అన్యాయం చేయమంటారా? అబ్బాబ్బా, ఊర్లో బడ్డీ కొట్లో దొరికే చెగుడులు టేస్ట్ వేరా. ఇదేంటిది, ఇక్కడ ఎంతమంది జనం మూగినారు?
రామాపురం మీ ఊరే కదా? అవును, మా ఊరే. అది తెలుసుకుని మీ దగ్గరకు వచ్చాను. అక్కడ మీకు ఒక హ్యూజ్ ల్యాండ్ ఉంది కదా? ఉంది. ఆ ఫైల్ ఇవ్వు. ఇది జులాజికల్ వాళ్ళు రామాపుర పరిసర ప్రాంతాల్లో సర్వే చేసిన రిపోర్ట్. ఓ మై గాడ్, రామాపురం ఆ చుట్టుపక్కల పొలాల్లో గ్రేడ్ 1 బాక్సైట్ మైన్స్ ఉన్నాయా? అవును అంబిక గారు, ఆ పొలాలని మనం కొనుక్కొని అక్కడ మనం ఫ్యాక్టరీ పెడితే మైన్స్ తవ్వడానికి పర్మిషన్ నేను తీసుకొస్తాను. మనమే ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనివలన నాకు లాభం ఏంటి? మిమ్మల్ని ఆ ఫ్యాక్టరీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్గా తీసుకుంటాను. రూపాయి పెట్టుబడికి 10 రెట్లు ఆదాయం. బట్ మీ పొలాలు, రైతుల పొలాలు అన్నీ మనం కొనుక్కోవాలి. దానికి మీరు హెల్ప్ చేయాలి. మార్కెట్ రేట్కి డబుల్ రేట్ ఇస్తామంటే వాళ్లే ఎగబడి అమ్ముతారు. మనం ఫ్యాక్టరీ కోసం అని చెప్పి పొలాలు తీసుకోవాలి. ఆ పొలాల్లో ఉన్న మైన్స్ గురించి ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే మన లాభం తగ్గుతుంది. మీ డీల్ నాకు ఓకే. త్వరలోనే మన ప్రయత్నాలు మొదలు పెడదాం. థ్యాంక్ యూ మై డియర్ అంబిక గారు. యా, టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ మై పార్ట్నర్. ఓకే. ఆ రోజు అంబికమ్మని కలిసి నేనే కదా. వీర్రాజు గారు, ఈ ప్రాజెక్టు వల్ల మీ ఊరితో పాటు మీరు బాగుపడతారు. ఆ రైతుల చేత ఆ పొలాలన్నీ అమ్మిస్తే మీకు కమిషన్ ఇస్తాను. ఏంటండి? ఏంటి అంటే కమిషన్లు మింగే మనిషిలా కనపడుతున్నాను నేను? 2% ఇస్తానండి. 2% కాదు, 5% ఇచ్చినా నేను ఒప్పుకోను. వీర్రాజు గారు, ఆ ప్రాజెక్టు వాల్యూ 1000 కోట్లు. అందులో మీకు 2% అంటే 20 కోట్లు. అక్షరాల 20 కోట్లు. 20 కోట్ల?